యూకే చేరుకున్నామండి. మనకి ఎంట్రన్స్లో కనపడుతుంది కదా లైట్ హౌస్. దీని పేరు వచ్చి ఫ్లాట్ హోమ్ లైట్ హౌస్ అండి. హాయ్ యూస్, వెల్కమ్ టు శ్రీహరి వరల్డ్ 786. సో ఇప్పుడు నా ప్రయాణం వచ్చి దుబాయ్ నుంచి యూకేకి అండి, యునైటెడ్ కింగ్డము. మధ్యలో అక్కడక్కడ మాకు ఐలాండ్స్ కనపడుతూ ఉంటాయండి. సో వాటి గురించి ఈ వీడియోలో మనం చెప్పుకుంటూ వెళ్తాము. యూకేకి వెళ్ళేంత వరకు గల్ఫ్ కంట్రీస్ దాటేసిన తర్వాత మనకు ముందుగా ఆఫ్రికా పక్కన కనపడేదండి, డార్క్ గ్రీన్లో కనపడుతుంది కదండి, దీని పేరు మదగస్కార్ అండి. ఇది ఒక ఐలాండ్. ఇది ఇండియన్ ఓషన్లో ఉంది. ఇక్కడ మ్యాప్లో గ్రీన్గా కనపడినట్టుగానే ఆ ఐలాండ్ అంతా పూర్తిగా చెట్లతో నింపబడి ఉంటుందండి. 90% చెట్లే ఉంటాయి మొత్తం. ఇంకా దీని గురించి డీప్గా చెప్పాలంటే ఇక్కడ మాట్లాడే భాష వచ్చి మలగాసి అండి, ప్లస్ ఫ్రెంచ్ కూడా మాట్లాడతారంట. వీళ్ళు జీవనాధారం మనుగడ ఎలా సాగిస్తారంటే మెయిన్గా అగ్రికల్చర్ అండి. ఇక్కడ ల్యాండ్స్ కూడా చాలా బాగుంటాయి. అగ్రికల్చరు వైట్ శాండ్ అనమాట. ప్లస్ మైనింగ్ కూడా కొద్దిగా ఉంటుంది. ఇంకొకటి ఎమర్జెన్సీ టూరిజం, ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ కోసం టూరిజం వాళ్ళు వస్తారు కదా, సో అది కూడా వీళ్ళు ఇక్కడ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందంట. అంతేకాకుండా టెక్స్టైల్స్ కూడా ఉంటాయి, ప్లస్ రైసు, కాఫీ ప్రోడక్ట్స్ ఇక్కడ మనకు బాగా దొరుకుతాయి అన్నమాట. సో ప్రపంచంలోనే ఐలాండ్స్లో కల్లా ఇది 4వ ప్లేస్లో ఉందండి. ఇక్కడ వాతావరణం సహజంగానే ఉంటుందండి, ఎలాంటి మార్పులు ఉండవు. కాకపోతే ప్రజలు చిన్న రోగాలు వస్తూ ఉంటాయంట, అంటే డెంగ్యూ, మలేరియా అలాంటివి తరచుగా వస్తూ ఉంటాయంట. ఎందుకంటే అక్కడ దోమలు చాలా విపరీతంగా ఉంటాయండి. మనలాగా చిన్న దోమలు కాదు, అవి ఎలా ఉంటాయంటే ఇంకా ఆఫర్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కుడితే దేవుడా అంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. పాపం ఈ ఐలాండ్ పిల్లలు ఎలా ఉంటారో మరి. సో మాకు ఇప్పుడే అనౌన్స్మెంట్ వచ్చిందండి, మీకు బంకరింగ్ అయిపోయింది, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు యూకేకి అనేసి. అదే వెళ్తున్న చూడండి చిన్న బోటు, అది రెస్క్యూ బోటు, పైలట్ బోట్ అంటారు దాన్ని. మాకు ఇప్పుడే సమాచారం అందించేసి వెళ్ళిపోయారు. సో మేము ఇంకా యూకే వెళ్తున్నాము. వీళ్ళంతా నాతో పాటు పనిచేసే కోవర్కర్స్ అండి. సో వీళ్ళు ఏంటి ప్రతిరోజు మొబైల్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు అనుకుంటే వీళ్ళకి అర్థమైపోయింది నేను ఒక బ్లాగర్ అనేసి, యూట్యూబ్ బ్లాగర్ అనేసి. సో అప్పటి నుంచి నాకు చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి నా వీడియోస్ కూడా తీస్తూ ఉంటారు. 10 రోజుల తర్వాత సో ఇంగ్లాండ్ అయితే వచ్చేస్తామండి. వాటర్ చూస్తే చాలా బురదగా ఉన్నాయి. మేబీ నీటి పట్టం చాలా తక్కువ అనుకుంటా. చూద్దాం ఎలా ఉంటుందో మరి. యూకే చేరుకున్నామండి. మనకి ఎంట్రన్స్లో కనపడుతుంది కదా లైట్ హౌస్. దీని పేరు వచ్చి ఫ్లాట్ హోమ్ లైట్ హౌస్ అండి. చూడడమే కాదండి, కొన్ని వివరాలు కూడా సేకరించాను నేను. ముందుగా మనకు కనపడేది వికింగ్స్కి ఎంట్రన్స్ ఈ లైట్ హౌసే. నేను మ్యాప్లో కూడా చూశాను. యూకేలో చాలా లైట్ హౌస్ ఉన్నాయి, అందులో ఇదొకటి. అంటే ముందుగా మనకు కనపడే మెయిన్ ఎంట్రన్స్ ఇదొకటి. ఇక్కడ బ్రిస్టల్ ఛానల్ ఉపయోగించారండి. బ్రిస్టల్ ఛానల్ అంటే ఏం లేదు, మనకు ఆకాశం ఎలాగో దూరదర్శని అలాగా. సో ఇక్కడ సమాచారాన్ని శత్రు దేశాలు ఎక్కడ వచ్చే రాకపోకలు ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని ఎప్పుడు నిర్మించారంటే 1737 సంవత్సరంలో నిర్మించారండి దీన్ని. తర్వాత రూపాంతరం చెంది 1988లో దీన్ని ఆటోమేట్ చేశారు. ఆటోమేటెడ్ అంటే ఏం లేదండి, రూపకల్పన చేశారనమాట. దీని హైట్ వచ్చి 30 మీటర్లు అండి, అంటే 98 ఫీట్ అనమాట. సో ల్యాంప్ లైట్ వచ్చి 100 వాట్స్తో ఉంటుందండి. ఇది చాలా పవర్ఫుల్. ఇది 100 వాట్స్ అంటే చాలా పవర్ఫుల్. దీని యొక్క కాంతి సుమారు 28 మైళ్ళ దూరం వరకు కనిపిస్తుందంటండి. ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి 10,000 క్యాండిల్స్ నుంచి 1 మిలియన్ క్యాండిల్స్ వరకు ఈ యొక్క కాంతి అనేది మారుతూ ఉంటాయంట. చూడండి ఎంత పవర్ఫుల్లో మరి. సో ఆ లైట్ హౌస్ని దాటుకుంటూ వచ్చేసామండి. సో దగ్గరగా మనము యూకేకి దగ్గరికి వెళ్తున్నాము, పోర్ట్కి. అక్కడే మనకు కనపడుతుంది చూడండి. సో అదే అండి పోర్టు, దగ్గరికి వస్తున్నాం చూడండి. చాలా బాగుందండి. సో హౌసెస్ చూడు ఎలా ఉన్నాయి, చిన్న అగ్గిపెట్టెలా ఉన్నాయి కదా. ఇంకా కొంచెం ముందరికి వెళ్దాము.
పోర్ట్కి వచ్చేసామండి. వెల్కమ్ టు యూకే, యునైటెడ్ కింగ్డమ్. ఫస్ట్ టైం రావడం అండి ఇంగ్లాండ్కి. భారతదేశాన్ని 100 సంవత్సరాలకు పైగా పరిపాలించిన ఈ బ్రిటిష్ దేశంలో అడుగు పెడుతున్నాను ఫస్ట్ టైము. నాకైతే చెప్పలేను, అట్లుంది. ఇక్కడ 1 వీక్ ఉంటామండి. మొత్తం ఆ పోర్ట్ అంతా తిరగాలి. సో ఇక్కడైతే ఇది వాటర్ బయట వస్తుందండి, పోర్ట్ నుంచి బయట వస్తున్నది. అది మరి డ్రైనేజ్ వాటర్ మరి ఏంటో మరి చూడండి బాగా. ఓకే, కార్లు కూడా. ఓహో, ఇక్కడంతా మారుతి సుజుకి కార్లు అండి, చిన్న చిన్న కార్లు. ఓకే వ్యూవర్స్, ఒకసారి యూకేని బాగా చూడండి. యూకే దగ్గర ఉన్న పోర్టు, ఇక్కడ ఎలా లోడింగ్ అవుతున్నాయి, ఎక్కడ ఏం జరుగుతున్నాయి వర్క్స్ మీకు చూపిస్తున్నాను. బాగా చూడండి మొత్తం ఎండ్ వరకు. ఓకే వ్యూవర్స్, నేను కాస్త కూస్త సమాచారం అందించాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.